భూమి విలువ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడే కుట్రలు, కుతంత్రాలు పెరిగిపోతాయి. ఎవరైతే అక్కడ అందుబాటులో లేరో వాళ్ళ భూములు లాక్కోవడానికి జరుగుతుంటది. ఇదంతా సినిమాల్లో చూసే మాఫియా గాదు. నిజ జీవితంలో అమరావతిలో ఆరంభమైనటువంటి ఈ మాఫియాకి తొలి బలి అయ్యి ఇప్పుడు ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి ఆయన అమెరికా నుంచి తిరిగొచ్చినటువంటి సందర్భం ఇది. నేను బతికే ఉన్నానని చనిపోయినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఆన్‌లైన్‌లో భూమి వివరాలు తొలగించిన వ్యక్తులెవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని వంగర హనుమంతు సుబ్రహ్మణ్య శాస్త్రి కోరారు. శుక్రవారం తాడికొండ పోలీసులకు కంప్లైంట్ చేశారు. వరుసగా మొన్న సాక్షి హైలైట్ చేసింది. బతికుండగానే చంపేశారు పేరుతో. రెవెన్యూ మాయాజాలం వ్యవహారం బయటకు వచ్చింది ఇప్పుడు. అమెరికాలో నివసిస్తున్న 80 సంవత్సరాల వృద్ధుడైన హనుమంతు సుబ్రహ్మణ్య శాస్త్రి అర్జెంటుగా బయలుదేరి వచ్చారు. ఇప్పటికే తాను మెయిల్స్ ద్వారా సీఎస్తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారని జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, డీఎస్పీ, సిఐ ఇతర అధికారులను కూడా కలిసినట్టు చెప్పారు. తమకు సర్వే నెంబర్ 1051 1.7 ఎకరాలు, సర్వే నెంబర్ 1150లో 8.32 ఎకరాలు కలిపి మొత్తం 10.02 ఎకరాలు భూమి ఉందన్నారు. పత్రికలో వచ్చిన కథనాలను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని ఆన్లైన్లో చూస్తే కానీ తమకు విషయం బయటపడలేదన్నారు. తనకు వారసులు లేరని, తాను ఎవరికి వీలునామా రాయడం కానీ బదిలీ చేయడం కానీ జరగలేదన్నారు. తప్పుడు పత్రాలతో తాను మరణించినట్టు చూపించి భూమి బదలాయింపు వెనక ఉన్న వ్యక్తులెవరో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు సీఐ చెప్పారు. కాకపోతే ఎదురుగుండా అది రిజిస్ట్రేషన్ వాడిది, ఆధార్ కార్డుతో సహా ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవడు చేశాడు? పట్టుకుని తీసుకొచ్చి బొక్కలో తోయాలి కదా. ఇన్ని రోజులు ఎందుకు ఆగుతున్నట్టు? ఇంకోటి, ఇప్పుడు ఆయన దీన్ని జాగ్రత్తగా చూడాలి, ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ చేసిన ఆయనది. ఎందుకంటే మాఫియా శక్తులు ఎంతకైనా తెగిస్తాయి, ఎంతకైనా దిగజారుతాయి.